నమస్తే నాన్న అందరికి. నిజంగా ఇలాంటి వీడియోలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది నాన్న. ఇలాంటి రాక్షసులు ఉన్నారు నాన్న, కోడళ్ళు. వీళ్ళని ఇట్లా పెంచిన తల్లిదండ్రులదే తప్పు. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు, మనం చూస్తుంటాం కూడా. వీళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ అవసరాలకు మాత్రము బిడ్డ దగ్గర అల్లుడి దగ్గర మాత్రం పైసలు అడుక్కొని వాళ్ళ అన్ని అవసరాలు తీర్చుకుంటారు. కానీ వీళ్ళు గొప్ప విషయం ఏం చెప్తారు బిడ్డ కంటే, బిడ్డ నీ అత్తమామని చూడకు బిడ్డ, మంచిగా పైసలన్నీ పోగు చేసుకొని బ్యాంకులో దాచుకో అని చెప్తారు. అరే ఇటువంటి వాళ్ళ నేను అడుగుతున్నా, నువ్వైనా నేనైనా మన తాతలైనా మన అయ్యలైనా మన పిల్లలైనా ఎవరైనా పిల్లల్ని కని పెంచేది ఎందుకు? కోటి ఆశలతోటి ఎన్నో కష్టాలు పడి కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. అయినా కానీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు అయితే చేస్తారు. చేసినాక మీరేంద్రా ఇలా ఇన్వాల్వ్మెంట్ మధ్యలో వచ్చి మీ అవసరాలు తీర్చుకుంటారు, కానీ మీరు మీ బిడ్డకు మాత్రం అత్తమామని చూడకని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు మీకు ఒక ఆత్మ అనేది ఉందా? మీకు ఒక మానవత్వం అనేది ఉన్నదా ఇలాంటి వాళ్ళకి? అసలు ఈ కొడుకులను పెంచేదే తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి పెంచుతారు. సర్వ హక్కులు తల్లిదండ్రులకు ఉంటాయి కొడుకు మీద. నీ బిడ్డ కంటే ముందు తల్లిదండ్రులకే ఉంటుందిరా అయ్యా. ఫ్యామిలీ కోర్టు పోతే చెప్తారు నీకు నీ బిడ్డ సంగతి, నీ సంగతి, నీకు అల్లుడి సంగతి.